నమస్తే, వెల్కమ్ టు లీడర్. ఈరోజు మనతో పాటు ఉన్న లీడర్ ధూళిపాల నరేంద్ర. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనేది చాలా మంది కల. అలాంటిది 5 సార్లు వరుసగా గెలిచి 6వసారి బరిలో నిలిచారు ధూళిపాల నరేంద్ర. పొన్నూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్న ధూళిపాల నరేంద్ర గారితో ఈ రోజు లీడర్ కార్యక్రమం. నమస్కారం సార్. నమస్కారం. 5 సార్లు గెలిచారు, 6వసారి డబుల్ హ్యాట్రిక్ కొడతామనుకుంటున్నారా, గెలుస్తామనుకుంటున్నారా? ఏంటి మీ విజయ అవకాశాలు? ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి చూసినా ఈ నియోజకవర్గం మొదటి నుండి పొన్నూరు నియోజకవర్గం అనేది ఇక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావం, తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉన్నవాళ్ళు. కాబట్టి మాతో ఎప్పుడు కూడా వెన్నంటి నడవటం జరిగింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరు వచ్చినా కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి కూడా అదే విధంగా ఉంటారు. సాధారణంగా ఒకసారి గెలిచి 2 సార్లు గెలిస్తేనే వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో, కానీ 5 సార్లు వరుసగా గెలిచారు, 6వసారి బరిలో నిలిచారు. ఏంటి మీ విజయ అవకాశానికి కారణాలు? అంటే ముఖ్యంగా ఏంటంటే మేము నిరంతరం ప్రజలతో ఉండేవాళ్ళం. ప్రజాభిప్రాయం ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు కావాల్సింది ఏంటనేది వాటిని ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మేము వివిధ సందర్భాల్లో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే ప్రజలు మా దృష్టికి తీసుకొస్తారో వాటికి ప్రాధాన్యతనిచ్చి పనులు చేయటం, ప్రభుత్వ పరంగా కావచ్చు, ఇతరత్రా కావచ్చు, ప్రజలు కావాల్సిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి మేము కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఎంత ఎక్కువ మందికి మా నియోజకవర్గంలో ఇవ్వటానికి ఆస్కారం ఉందనే దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రభుత్వ కార్యక్రమాలు అందే విధంగా చేయడం జరిగింది. దానివల్ల ఏ పథకాన్ని ఎవరు తీసుకున్నా కూడా అత్యధికమైన పథకాలు ఈ నియోజకవర్గంలో అమలు కావటం, ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. పొన్నూరు కాదు, ఈసారి వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అనుకుంటే మళ్ళీ చివరికి పొన్నూరుకి వచ్చారు. ఏంటి ఆ వార్తలు రావడానికి కారణం ఏంటి? మళ్ళీ పొన్నూరు ఎంచుకోవాలి? అది ఎవరు ఊహలు వాళ్ళే. ఎందుకంటే దీన్ని మేము ఈ నియోజకవర్గంలో పుట్టిన వాళ్ళం. మంచైనా చెడైనా ఇక్కడే బతకడం, సావడం ఇక్కడే తేలాలి, అంతేగాని మారటం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కాకపోతే రకరకాలైన ఊహాగానాలు వస్తూ ఉంటాయి, సహజం రాజకీయాల్లో. 2 దశాబ్దాలుగా ఇదే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు, గెలుస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏంటంటే గత 10 సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్న అనుకున్నంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపట్టలేకపోయాం. ప్రజల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఆ సందర్భాల్లో మేము గత 10 సంవత్సరాలు ఎన్నో సందర్భాల్లో గ్రామాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఏ సమస్యలు అయితే ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారో ఈ ప్రభుత్వం మళ్ళీ 2014లో వచ్చిన తర్వాత వాటికి ప్రాధాన్యతనిచ్చి వాటిని పరిష్కారం చేసే విధంగా చేయడం జరిగింది. కావాల్సిన నిధులు కావచ్చు, ప్రధానమైన కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా మేము పూర్తి చేయడం జరిగింది. మొన్న ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు మీరు చేసిన హామీలన్నీ నెరవేరాయా, ఇంకేమన్నా మిగిలాయా? హామీలు ఏదైతే మేము ప్రజలకు ఇచ్చామో వాటిలో 1-2 ప్రధానమైనవి తప్పితే దాదాపు అన్నీ కూడా ఈసారి మేము చేయగలిగాం. మిగతా పనులు కూడా రేపు రాబోయే రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. సో ప్రజల్లో ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజలు ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆశీస్సులు మాకు అందజేస్తూ ఉన్నారు. మళ్ళీ మీరే రావాలి, మీ వల్ల, ఈ ప్రభుత్వం వల్ల, ఇచ్చిన పథకాల వల్ల మేము బతకగలుగుతూ ఉన్నాం. చాలామంది పెన్షనర్స్ కలుస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, ముసలివాళ్ళు, అయ్యా మీరు పెట్టిన తిండి తింటా ఉన్నాం, మేము ఖచ్చితంగా మీకు సహకారాన్ని అందజేస్తాం అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా వివిధ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మా వెంట నడిచే విధంగా ముందుకు రావడం జరుగుతూ ఉంది. సో మీ నియోజకవర్గంలో ప్రధానంగా మహిళలు, మైనార్టీలు ఎక్కువ. సో వాళ్ళకి మీరిచ్చే భరోసా ఏంటి? ముఖ్యంగా ఏంటంటే మేము చెప్పేది ఒకటే, ఈ నియోజకవర్గంలో ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ గుండె మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఇక్కడ ప్రజలకు భద్రత ఉంటుంది. లేదంటే అరాచక శక్తులు ఈ నియోజకవర్గంలో పెట్టరేగిపోతాయి. ఎందుకంటే రాజధాని దగ్గరగా ఉన్న ఏరియా, రకరకాలైన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి. పెద్ద ఎత్తున చాలామంది వచ్చి వాళ్ళ సొంత వ్యాపారాలు నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మేము ఇవాళ వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు నిర్వర్తించుకునే విధంగా ఉన్నారు. కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి రకరకాలైన వ్యాపారపరమైన కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. అక్కడ ఎటువంటి భూదందాలు కానీ ఎటువంటివి కానీ నియోజకవర్గంలో ఉండవు. అలాగే రైతులు, ఇక్కడ ప్రధానంగా రైతులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. రైతులకు సంబంధించి ఇప్పటివరకు మీరు రైతుగా ఉన్నారు, వాళ్ళందరి సమస్యలు తెలుసు. ఇంకా ఎలాంటి చేస్తే బాగుంటాయి అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఏంటంటే మేము రాబోయే రోజుల్లో రైతులకు సంబంధించి ప్రధానంగా, ఎందుకంటే ఇప్పుడు చేబ్రోలు, నారాకోడూరు పరిసర గ్రామాల్లో కూరగాయలు ఎక్కువగా పండించే ప్రాంతం. కాబట్టి దాన్ని మేము FPO ఆర్గనైజ్ చేయాలనుకున్నాం, కానీ దీనిలో చేయలేకపోయాం. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది మేము చేయాలనే ప్రయత్నం చేశాం, కానీ అది సాధ్యపడలేదు. భవిష్యత్తులో దాన్ని
మేము అనుసంధానం చేసుకొని అవసరమైతే ఎన్ఈడిబి వారి యొక్క సహకారం కూడా తీసుకోవాలనే ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళ సహకారం తీసుకొని ఎవరైతే ఈ వెజిటబుల్స్ ఇవన్నీ పండించే ప్రాంతం ఎక్కువగా ఉంది, రాజధానికి దగ్గరగా ఉంది కాబట్టి ఎఫ్పిఓ అనేది ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి మంచి ధర వచ్చే విధంగా వాళ్ళ యొక్క ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన మాకుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని చేపట్టడం జరుగుతుంది. సో నరేంద్ర గారు, మీ నియోజకవర్గానికి, పొన్నూరు నియోజకవర్గానికి గత ఎన్నికల్లో 100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఎంతవరకు జరిగింది అభివృద్ధి? 100 కోట్లు ఎన్ని కోట్లు తీసుకొచ్చారు? అంటే అమౌంట్ అనేది కాదు, కానీ ఇంత 100 కోట్ల 1000 కోట్ల 2000 కోట్లు అనేది ప్రాతిపదిక కాదు. ప్రజలకి ఏది అవసరమో అది గుర్తించి దానికి కావాల్సిన నిధులు అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దీనికి ఏది ఒక 50 కోట్లతోనూ 100 కోట్లతోనూ సరిపోద్ది అనేది కాదు. ఎందుకంటే రకరకాలైన సమస్యలు ఉంటాయి. R&B ఉంటాయి, పంచాయతీరాజ్ రోడ్స్ ఉంటాయి, గ్రామంలో ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. కాబట్టి రకరకాల గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏ మార్గాన్ని నిధులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉందో ఆ నిధులన్నింటినీ కూడా తెచ్చుకొని సమగ్రమైన అభివృద్ధికి మేము ఈ 5 సంవత్సరాల కాలం నిరంతరం పనిచేయడం జరిగింది. కాబట్టి అది ఎంత డబ్బు అనేది కాదు, ఏది అవసరం అనే దానికి ప్రాధాన్యత నుంచి మేము పనిచేసాం ఈ 5 సంవత్సరాలు కూడా. వేరియస్ ప్రాజెక్ట్స్ అనుకున్నారు, లిఫ్ట్స్ కానివ్వండి, చెక్ డ్యామ్స్ కానివ్వండి, రైతులకు సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి ఎంతవరకు వచ్చాయి? అవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ కూడా ఒకే దీనిలో 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 54 కోట్లతో తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా టెండర్స్ పిలిచారు, పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా హై లెవెల్ ఛానల్ ఏదైతే ఉందో మన గుంటూరు దీనికి సంబంధించి దానికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదన చేయడం జరిగింది. పక్కన మంగళగిరి కాన్స్టెన్సీ కానీ పొన్నూరు కాన్స్టెన్సీకి కానీ సంబంధించి అది కూడా పనులు చేపట్టడం జరిగింది. కాబట్టి పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చే సీజన్ నాటికి, జూన్ నాటికి పూర్తి చేసి వాటి ద్వారా రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనేది మా ప్రయత్నం. మంత్రి పదవి వచ్చుంటే ఇంకా బాగా చేస్తుండాలనుకుంటున్నారా? మంత్రి పదవి గురించి అంటే 5 సార్లు గెలిచినా కూడా రాలేదనే ఒకటి మీ అనుచరుల్లో కావచ్చు, మీలో కావచ్చు, కాస్త అసంతృప్తి అనిపించింది. వాస్తవమేనా? మొదట్లో ఉంది, కానీ రెండోసారి నాకేం ఫీలింగ్స్ ఏం లేవు. ఎందుకంటే 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో కష్టపడ్డాం కాబట్టి ఖచ్చితంగా మేము ఇంకా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి, నియోజకవర్గానికే కాకుండా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అవకాశాలను వినియోగించుకొని మరింత సేవలు అందించే ఆస్కారం ఉంటుందని ఆశించాం. కాబట్టి అది రెండోసారి వచ్చినప్పుడు మాకేం పెద్ద ఫీలింగ్స్ ఏం లేవు. మా బాధ్యత ఏదైతే ఉందో, ప్రజలకు మా పట్ల బాధ్యత ఉందో ఆ బాధ్యత నిర్వర్తించే దానిలో మేము పనిచేయడం జరిగింది. మొదట్లో కొంత మేము ఇది గురైనా కూడా తర్వాత దాన్ని అధిగమించి నియోజకవర్గంలో ప్రజల యొక్క అవసరాలే ప్రాధాన్యతగా మేము పనిచేసాం. ప్రధానంగా మౌలిక వస్తువులకు సంబంధించి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సమస్య ఇంకా అలాగే ఉంది, ఏం చేయలేదని ప్రతిపక్ష ఆరోపణ. ప్రతిపక్షం ఆరోపణలకు ఏంటంటే వాళ్ళకి ఈ ఊళ్ళో ఏ ఊర్లు, ఏ ప్రాంతం, ఏ వీధులు కూడా సరిగ్గా తెలియదు. ఎందుకంటే వాళ్ళందరూ పక్క ప్రాంతాల నుంచి వచ్చినారు. మేమేమో ఇక్కడ పుట్టాం, పెరిగిన వాళ్ళం. కాబట్టి ఏ మూల, ఏ ఇంటికి ఎవరిల్లు అనేది కూడా చెప్పగలిగే పరిస్థితి పట్టణంలో కానీ, రూరల్లో కానీ. అలాగే మేము విస్తృతంగా గ్రామాలు ఎన్నికలప్పుడే కాకుండా మిగతా సమయాల్లో కూడా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తాం. కాబట్టి వాళ్ళు ఏంటంటే చూడలేకపోతే మనం చెప్పగలిగేది ఏంటి. ఇప్పుడు వాళ్ళు నడిచే రోడ్లు, వాళ్ళు తిరిగే రోడ్లు, వాళ్ళు ఇది చేసుకునే ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత చేసిన పనులే. కాబట్టి వాళ్ళు కళ్ళుండి చూడలేని వాళ్ళకి ఎవరు చెప్తారు? అది వాళ్ళ విఘ్నత. వాళ్ళు బలహీనంగా ఉండడం కూడా మీకు బలం అని ఒక వాదన వినిపిస్తుంది. ప్రత్యర్థి బలంగా లేకపోవడం, నాన్ లోకల్ ఉండడం వల్ల కూడా మీకు బలం చేకూరుతుంది అనేది కూడా ఒక వాదన. అంటే నేను ప్రత్యర్థి బలహీనతల గురించి నేను ఆలోచించను. మేము మా బలం గురించి ఆలోచించి పనిచేస్తాం. ప్రత్యర్థి ఎవరనేది మాకు అనవసరం. అది రావు వెంకటరమణ కావచ్చు, కిలారు రోసే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, XYZ. కానీ ఎదురు ఏ పార్టీ ఉందనేది దృష్టిలో పెట్టుకుని మేము పనిచేస్తాం. కాబట్టి మాకు వ్యక్తులు ప్రధానం కాదు. కాబట్టి మేము ఎదుటివారు ఎవరనేది మాకు అప్రస్తుతం. మేము మా బలాన్ని మీద ఆధారపడే ఇప్పటివరకు మేము ఎన్నికలు చేసాం. రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరొక ఆరోపణ ఏంటంటే, ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చేటటువంటి ఆరోపణ ఏంటంటే, ఇక్కడ మీకు షాడోగా మీ బ్రదర్ ఇది చేస్తూ ఉంటారని చెప్పి ఒక ఆరోపణ తీవ్రంగా చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే? అంటే ఇవన్నీ కూడా కావాలని చేసే ఆరోపణలు. సరే, ఒక సందర్భాల్లో కొంత ఇది ఉండొచ్చు, కానీ వాటిని ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 25 సంవత్సరాలు ఎప్పుడు రాజకీయం అనేది నేనే చేశాను తప్ప ఎవరు షాడోలో ఎవరు లేరు. కాకపోతే అంటే ఒక సందర్భంలో అందుబాటులో లేనప్పుడు ఇన్వాల్వ్ అయితే అయి ఉండొచ్చు తప్పితే మేము ఉన్నంతకాలం మేము ఇక్కడ అందుబాటులో ఉన్న ఎక్కడైనా అమెరికాలో ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత ఇన్వాల్వ్ అయితే అయి ఉండొచ్చు. కాకపోతే మిగతా సమయాల్లో ఎప్పుడు కూడా మేముగా రాజకీయం చేసేవాళ్ళం, మేముగా ప్రజలతో కలిసేవాళ్ళం, మేముగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళం. కాబట్టి అవన్నీ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే. ఎందుకంటే ఎలక్షన్స్ అన్న తర్వాత కుటుంబంలో ఉన్నవాళ్ళు రకరకాలైన వ్యక్తులు, రకరకాలైన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంత మాత్రాన అవి తీసుకొచ్చి ఇప్పుడు ఈ వాళ్ళ ఎన్నికలు ఉన్నాయంటే చాలామంది మా వెల్ విషర్స్ కానీ చాలామంది పనిచేస్తూ ఉన్నారు.
కాబట్టి ఇదేంటంటే కేవలం ఆరోపణల కోసం మాట్లాడేది. కాబట్టి వాళ్ళు చేసిందే యువతలు కూడా చేస్తారనే భావన వాళ్ళకున్న కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. మీ పార్టీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. తాజాగా తీసుకొచ్చిన అన్నదాత సుఖీభావ కావచ్చు, పసుపు కుంకుమ ఇలాంటివి ఎంతవరకు మీ నియోజకవర్గానికి చేరాయి? ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు మీ ప్రజలు? ఖచ్చితంగా ఏదంటే మేము ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్స్లో ఎక్కడ ఏదన్నా అదనంగా కావాలన్నా కూడా మేము పైన ప్రభుత్వం దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా దగ్గర ఉన్న సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేసుకోవడం. దానివల్ల ఎక్కడా కూడా మేము అడిగిన వాళ్ళకల్లా ఇల్లు ఇస్తున్నాం. జన్మభూమిలో పెట్టనియండి, లేదా మా దగ్గర రానియండి, లేదా మేము ఊళ్ళలో తిరిగినప్పుడు అడగనియండి, ఎవరు వచ్చి అడిగినా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనేది మా సంకల్పం. అలాగే పట్టణంలో కూడా 2368 ఇల్లు ఇచ్చాం. అలాగే గ్రామాల్లో, పట్టణంలో సొంత స్థలం ఉండి కట్టుకునే వాళ్ళు 975 మందికి ఇల్లు ఇచ్చాం. దాదాపు ఇవాళ చాలామంది ముందుకు వచ్చి ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఎవరికి ఇల్లు కావాలన్నా మాకేంటంటే ప్రతి ఒక్క పథకంలో కూడా ఎవరు కావాలంటే వాళ్ళకి మా యొక్క సహకారం అందించడం మా బాధ్యత. బట్ ఓవరాల్గా స్టేట్ వైడ్గా పాలిటిక్స్ చూసుకుంటే ఎట్లా ఉంది? వైసీపీ మాదే గెలుపు. ఈసారి జనసేన బీజేపీతో కలిసి పోటీ చేశారు గతంలో, కాబట్టి గెలిచారు. ఈసారి వాళ్ళు విడిపోయి ఎవరి ఓట్లు వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి మేమే ఈసారి గెలుస్తున్నాం అని వైసీపీ నేతలు అంటారు. రాజకీయాల్లో 1+1 2 ఎప్పుడు కాదు. రాజకీయంలో ఉండే లెక్కలు వేరు. ఈ లెక్కల్లో రాజకీయాల్లో మ్యాథమెటిక్స్లో మనకి వస్తాయి కానీ రాజకీయాల్లో మనకి రావు. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్రం పట్ల అతనికి ఒక విశ్వసనీయత లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి. మేము ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు రాష్ట్రం వైపు మేము ఉన్నాం తప్పితే రెండో వైపు లేము. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ రాష్ట్రం వైపు కాకుండా కేసీఆర్తో కలిసి పనిచేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది చాలా ఇబ్బందికరమైన, ఈ రాష్ట్రానికి ఇబ్బందికరమైన. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణతో చాలా సమస్యలు ఉన్నాయి. నిధుల మీద సమస్యలు ఉన్నాయి, నీళ్ల మీద సమస్యలు ఉన్నాయి, అలాగే ఆస్తుల పంపకాల మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. అటువంటి అప్పుడు ఏ విధంగా వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తామని చెప్తారు? ఇప్పుడు మన ఊర్లోకి ఎవరన్నా పక్క ఊరాడు వచ్చి మన ఊరిలో ఎవరి మీద కన్నా వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ పోగవుతారు. కానీ కనీసమైన ఆలోచన కూడా తనకు లేదు. రాజకీయంగా అధికారం పక్కన పెడితే రాజకీయం ఎవరికాళ్ళు రాజకీయం చేసుకోవడం, ఎవరు రాజకీయం చేసినా అధికారం కోసమే. ప్రతిపక్షం చేసినా అధికారంలో ఉన్న వాళ్ళు చేసినా. కాబట్టి రాజకీయపరమైన అధికారం అనేది ఒక ఎత్తు. కానీ రాజకీయపరమైన అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలని, మన ఆత్మగౌరవాన్ని తాకట్టం పెట్టడం అనేది దారుణమైన విషయం. ప్రతిపక్ష పార్టీ చేస్తుంది అదే. ఎందుకంటే ఏది వచ్చినా తెలంగాణ, లేకపోతే అక్కడ పోలీసులు, అక్కడ కదా వాళ్ళని ఉపయోగించడం తప్పితే మీకు ఇప్పుడు మా పరిటాల రవి లాంటి చనిపోయాడు, 100 మంది కార్యకర్తలు చనిపోయారు. ఆ రోజు పోలీసు అధికారులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎస్పీ ఆఫీసుల ముందు ధర్నా చేశాడు తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసుల మీద నమ్మకం లేదు, పక్క రాష్ట్రం పోలీసుల మీద కంప్లైంట్ ఇస్తామంటే కుదరదు కదా. కాకపోతే ఏంటంటే ఇవాళ తెలంగాణకు కావాల్సింది, కేసీఆర్కి కావాల్సింది ఒకటే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే తెలంగాణకి ప్రాధాన్యత ఉండదు, కేసీఆర్కి దేశంలో ప్రాధాన్యత ఉండదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదో రకంగా విచ్ఛిన్నం కావాలనేది కేసీఆర్ కోరిక. అది నేటికి టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా పార్టీని వీడి ఆ పార్టీలోకి వెళ్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి దీన్ని? అంటే ముఖ్యంగా ఏంటంటే చాలా మంది చూసిన వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు అందరూ చూస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. ఎవరైతే తెలంగాణలో ఆస్తులు ఉండి వ్యాపారాలు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళ లిస్టు తీసుకుంటే ప్రతి ఒక్కరికి తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళందరినీ బెదిరించడం, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం, లేకపోతే వాళ్ళ ఆస్తులు ప్రభుత్వం తీసుకుంటుందనే విధంగా చేయటం, ఈ విధంగా చాలామందిని కేసీఆర్ బెదిరించడం. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే కేసీఆర్ అన్నట్టుంది. కాబట్టి కేసీఆర్ అక్కడున్న వ్యాపారాలు చేసే వాళ్ళని, ఆస్తులు ఉన్న వాళ్ళని బెదిరించడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని స్వయంగా వైసీపీ పార్టీలోకి పంపించడం వల్లే సాధ్యపడతాం. కానీ రాత్రి ఓ జెండా కట్టి ఇంకో జెండాకి ఎలా వెళ్తారు? కాబట్టి ఆస్తులు పోతాయనే ఒక భయాన్ని సృష్టించి అటు పైన బీజేపీ ప్రభుత్వం మోడీ దగ్గర నుంచి ఇటు కేసీఆర్తో చేతులు కలపడం వల్లనే ఒక రకమైన వాతావరణాన్ని భయోత్పన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆస్తులు లాక్కుంటామనే ఒక ఆలోచన. ఎందుకంటే 60 సంవత్సరాలు కలిసి ఉన్నాం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి చాలామంది వ్యాపారాలు చేసుకున్నారు, ఆస్తులు సంపాదించారు. కాబట్టి వాటన్నిటినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేయటం వల్లనే చాలామంది ఇవాళ పార్టీలు మారుతాం. ఐటీ గ్రిడ్కి సంబంధించి కావచ్చు, డేటా చోరీకి సంబంధించి ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? అంటే ముఖ్యంగా ఏంటంటే ఐటీ గ్రిడ్ అనేది ఇప్పుడు ఏ పార్టీకైనా ఐటీ సంస్థల సేవలు అందించడం అనేది సహజం. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఐటీ సంస్థల సేవలు తీసుకుంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది, దానిలో పెద్ద విశేషమే లేదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ చేసిన వ్యక్తి అతను ఆంధ్రప్రదేశ్ ఓటర్ కాదు. ఎవరైతే లోకేశ్వర్ రెడ్డి అనే అతను ఉన్నాడో అతను తెలంగాణ ఓటర్. సమాచారం ఇక్కడ ఆంధ్రాది. ఓటర్ల డేటా అయినా,
లేకపోతే ప్రభుత్వ స్కీముల డేటా అయినా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది, ఈ ప్రాంతానికి ఇక్కడున్న ప్రజలకు సంబంధించింది. దొంగతనం ఇక్కడ జరిగితే ఎవరైనా మనం పోతే సొమ్ము ఎక్కడ పోయిందో అక్కడ కంప్లైంట్ ఇవ్వమంటారు పోలీసు వాళ్ళు. అంతేగాని వాడు ఎక్కడి నుంచో ఆపరేట్ చేసిన కుట్రదాడుగా వాడు ఉంటాడు తప్పితే కానీ కంప్లైంట్ ఇక్కడ ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ ఇవ్వకుండా తెలంగాణ మన ఓటర్ కాని వ్యక్తి మన డేటాకి సంబంధించిన దాని మీద ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ ఇవ్వాలి, తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చి చివరికి ఏంటంటే దాన్ని ఎక్కడ తమ ఇది బయటపడుద్దు అని తెలంగాణ డేటా కూడా ఉందని ఒక కథ అల్లుతూ ఉన్నారు. కాబట్టి ఈ డేటా అనేది వాళ్ళందరూ ఇవాళ మేము ఎలక్షన్స్ చేస్తున్నాం, చాలామంది వస్తూ ఉంటారు, మేము వాయిస్ కాల్స్ ఇస్తాం, మా దగ్గర ఎవరెవరికి వాట్సాప్లు ఉన్నాయో మేము వాళ్ళకి సందేశాలు ఇస్తామని చెప్తారు, ఎస్ఎంఎస్లు పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఏజెన్సీలకి, వాళ్ళు కంపెనీలు సేకరించుకుంటాయి ఇవన్నీ. చాలామంది వాళ్ళ ఎలక్షన్స్లో వాళ్ళ సేవలు అందించడానికి చాలామంది రకరకాల మార్గాలు, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది దగ్గర రేషన్ కార్డ్స్ డేటా ఉంది, ఫ్యామిలీ డేటా ఉంది, ఓటర్ డేటా ఉంది, ఇవన్నీ ఎలా వచ్చినాయి? కాబట్టి రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు అనేది ఐటీ సేవలు ఉపయోగించుకోవడం అనేది దేశవ్యాప్తంగా మామూలే. కాకపోతే ఏంటంటే ఇక్కడ లక్ష్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నెట్వర్క్ని దెబ్బతీయాలనేది. ఇప్పుడు సేవామిత్ర దాని మీద ఎందుకు పెట్టారంటే తెలుగుదేశం పార్టీ ఎవరైనా మేము ఇట్లా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎవరికి ఏమొచ్చిందనేది చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ యొక్క నెట్వర్క్ని కట్ చేస్తే కొంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుద్ది అనే దాంతో తెలంగాణ గవర్నమెంట్ని ఉపయోగించి మన జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ప్రయోగం అంతే. సరే, ఇంతకుముందు మనం అనుకున్నది ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఈక్వేషన్ చెప్తున్నారు, జనసేన కానివ్వండి బీజేపీ విడిపోవడం వల్ల మీకేమన్నా ప్రభావం పడుతుందా? జనసేన ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ప్రభావం అంటే పవన్ కళ్యాణ్ ప్రభావం కొంతవరకు ఉండొచ్చు, కానీ దానిలో ఏంటంటే కాకపోతే ఎవరు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా, ముఖ్యంగా ఆ కమ్యూనిటీకి సంబంధించి కాపులు ఎవరో కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు ఏంటి? ఆ కమ్యూనిటీకి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసింది, వాళ్ళకి లోన్లు ఎప్పుడూ లేనని లోన్స్ వచ్చినాయి, మహిళలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ఆర్థికపరమైన చదువుకు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. గతంలో మరి ఇన్ని సంవత్సరాలు పాలించిన నాయకులు ఎందుకు చేయలేదు? ఇవాళ ఈ ప్రభుత్వం చేసింది, ప్రాధాన్యతనిచ్చింది ఆ కమ్యూనిటీకి. కాబట్టి ఆ వర్గాలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అసెంబ్లీలో పెట్టి ఒక తీర్మానం చేసి చట్టాన్ని చేసి 5% రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి ఏదైనా సరే ఆ కమ్యూనిటీకి మంచి జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం దీనిగా వెళ్ళి మనం ఇబ్బందులు పడ్డాం. ఇవాళ ఈ ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంతో కలిసి నడవాలనే ఆకాంక్ష కూడా వాళ్ళలో చాలామందికి బలంగా ఉంది. సో అధికార పార్టీ మీద ఎట్లాంటి రెస్పాన్స్ కనపడుతుంది మీకు? అంటే ఒకసారి అధికారంలో ఉంటే ప్రజల్లో మిశ్రమ స్పందన కనపడుతుంది, ఈసారి మీరు ఓటర్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు, ఎట్లాంటి రెస్పాన్స్ కనపడుతుంది? అంటే ప్రజల స్పందన ఈ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల పట్ల ప్రజల స్పందన బాగుంది. ఎందుకంటే ముఖ్యంగా మౌలికపరమైన సదుపాయాలు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ వీటని కానీ, అలాగే పెన్షన్స్, అలాగే పసుపు కుంకుమ కానీ, అలాగే ఇటువంటివన్నీ కూడా, అలాగే ఇళ్ల నిర్మాణం కానీ, ఇవన్నీ ఏదైతే ప్రతిదీ కూడా ఈసారి ప్రభుత్వం శాచురేషన్ పాయింట్లో తీసుకోవడం జరిగింది. అడిగిన వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే దానిలో ప్రతి ఒక్కరికి ఇవ్వటం వలన ఇప్పుడు వాళ్ళు బయట ఆరోపణలు చేయటం కానీ ఎక్కడా కూడా ఆ విధమైన ఇది ప్రజల్లో లేదు. తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత కూడా లేదు. ఈసారి ధూళిపాళ నరేంద్రకి ఎందుకు ఓటేయాలి? ప్రజల్లోకి ఏం చెప్పి వెళుతూ ఉన్నారు? మేము అదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం నేను ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలన్నా, ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, వాళ్ళ ఆస్తులకు రక్షణ కావాలన్నా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీకి వెనంట నిలవాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గం మీద రాబందులు చాలామంది తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రాబందుల ఇది లేకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ ఉండాలి, మేము ఉండాలి. ఎందుకంటే ఆ రక్షణ అనేది ఈ అన్ని వర్గాల ప్రజలకి ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీ మేము ఉండటం వల్లనే సాధ్యపడింది అనేది ప్రజలందరూ కూడా తెలుసు. అరాచక శక్తులు ఎవరో కూడా ఇక్కడ ఏ ప్రయత్నాలు చేసినా, ఏ దందాలు చేసినా, ఏ రౌడీజాలు కూడా లేకుండా ప్రశాంతంగా ఈ ప్రాంతం ఉంది. కాబట్టి ఆ విధంగా ఉంది అంటే అది మా వల్లే సాధ్యపడింది. అలాగే అభివృద్ధి పరంగా కూడా ఏదైతే ఇవాళ అధికారం వచ్చిన వాళ్ళ అధికారం అనేది మేము ప్రజల కోసం ఉపయోగించాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాం. కాబట్టి ఆ అధికారం ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు మాకు. ప్రజల ద్వారా వచ్చిన అధికారాన్ని తిరిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము వినియోగించడం జరిగింది. కాబట్టి ప్రజలు ఆ విధంగా మాతో కలిసి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నారు, కలిసి నడుస్తూ ఉన్నారు కూడా. ప్రతి ఒక్కరి సహకారాన్ని కూడా అందిస్తామని చెప్తా ఉన్నారు. అమరావతికి సంబంధించి ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేదు, అన్ని టెంపరీ బిల్డింగ్ల మీద ఉంది, నిధులన్నీ కూడా దుర్వినియోగం జరిగినది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏం మీరు ఇచ్చే సమాధానం? అంటే ముఖ్యంగా ఏంటంటే అమరావతి అనేది ఒక క్యాపిటల్. దాదాపు ఇవాళ 33,000 ఎకరాలు ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు, అది దేశంలోనే అసాధ్యమైంది. కానీ ప్రజలు ముందుకు వచ్చి ఇచ్చారు.
ఇవాళ అక్కడ కావాల్సిన ఏ మౌలిక సదుపాయాలన్నా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు రాష్ట్రానికి. వాళ్ళు ఎంత ఇచ్చినా ఒక 1500 కోట్లు ఎంత ఇచ్చారు, అంతకుమించి ₹1 డబ్బులు ఇవ్వాల. ఇది ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నింటినీ కూడా సమీకరించి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఏ పట్టణమైనా అభివృద్ధి చెందాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ రోడ్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ని భవనాలు, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ చూశారు, చాలా వేగవంతంగా నిర్మాణమై వాళ్ళందరూ పర్యవేక్షణలో కూడా క్వార్టర్స్ నిర్మాణం అయినాయి. అలాగే కోర్టు వచ్చింది. కాబట్టి ముందు ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు సడన్గా కేంద్ర ప్రభుత్వం వచ్చి రాత్రి కోర్టు డివైడ్ అయిందని చెప్పారు. మరి అలాంటప్పుడు ఎక్కడ పెడతారు? అతి త్వరలో దాన్ని పూర్తి చేసి, అది జిల్లా కోర్టులు అయినా సరే దాన్ని పూర్తి చేసి పెట్టడం వలన ఇవాళ హైకోర్టు అనేది చిరకాల వాంఛ ఈ ప్రాంతంలో రావటం. అటువంటిది ఇవాళ సపరేట్ అవటం వలన అక్కడ హైకోర్టు బిల్డింగ్లు పూర్తి చేసుకొని రేపు 18వ తారీఖు నుంచి ప్రారంభం అవుతూ ఉన్నాయి. మన అసెంబ్లీ మన ప్రాంతంలో జరుగుతూ ఉంది. లేకపోతే 10 సంవత్సరాల సమయం ఉంది, తెలంగాణలో అసెంబ్లీ పెట్టుకోవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి? 10 సంవత్సరాలు కలిసి ఉండొచ్చని మనకి విభజన చట్టంలో ఉంది. 10 సంవత్సరాలు కలిసి ఉండొచ్చని ఏమీ కట్టకుండా ఇక్కడ కూర్చొని 10 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తారు. అలా కాదు కదా, 2-3 సంవత్సరాల్లోనే ఇక్కడ మనం అసెంబ్లీ జరుపుకునే స్థాయికి వచ్చాం. కాబట్టి బిల్డింగులు తాత్కాలికమా ఇంకొకటా కాదు, మన ప్రాంతంలో మనం పరిపాలన చేస్తున్నామన్నా లేదా అనేదే ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ఇంతవరకు వచ్చి ఆయన ఇంట్లో ఉండలేదు కదా, 5 ఏళ్లలో ఎందుకు ఉండలేకపోయాడు? మరి ఆయన చెప్తున్నాడు ఇన్ని మాటలు, ఆయన ఏదో అద్భుతాలు చేస్తానని. ఎందుకు ఆయన ఇల్లు రాష్ట్రం విడిపోయిన తర్వాత 1 సంవత్సరం కాలంలోనే కట్టి ఇక్కడ ఎందుకు కాపురం చేయలేదు ఆయన? ఇవాళ కూడా కాపురం చేయట్లేదు, ఇవాళ కూడా లోటస్ పాండ్లోనే ఉంటున్నాడు ఆయన. ఎందుకు కట్టుకోలేకపోయాడు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే కేవలం ఆ బిల్డింగా ఈ బిల్డింగా తాత్కాలికమా ఇవన్నీ కాదు. కొన్ని ఏంటంటే పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాలంటే అవి శాశ్వతంగా ఉండే భవనాలు, రాబోయే తరాలకి వారసత్వంగా ఉండేవి. కాబట్టి సమయం అనేది డిజైన్స్ ఇవాళ ఉన్న దానిలో వాటన్నిటికీ చాలా సమయం పడుతుంది. వాటన్నిటిని కూడా ఇవాళ ఫైనలైజ్ చేసి ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఇదేంటంటే ఏదైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏంటంటే మన గడ్డ మీద మన పాలన సాగిస్తున్నామా లేదా అనేది ప్రశ్న. అలాగే మన ఆత్మగౌరవం అనేది చాలా ప్రధానమైంది. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రం మీద జరుగుతున్న ఒక దాడి ఏదైతే ఉందో కేసీఆర్, దాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని 2019 ఎన్నికల్లో చూపెట్టాల్సిన అవసరం ఉందనేది మేము ప్రజలకు తెలియజేస్తాం. ప్రధానంగా మీకు ప్రత్యర్థిగా జగన్ని కాకుండా కేసీఆర్ని చూస్తూ ఉన్నాను. అంటే జగన్ అనేది కాదు, అసలు జగన్ను నేను అదే చెప్తుంది, జగన్ ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రానికి వ్యవహరించడం లేదు. కానీ ఆయన కేసీఆర్ చేతిలో ఒక కీలుబొమ్మ అయ్యాడు. ఆయన ఎంపీ క్యాండిడేట్లను కూడా కేసీఆర్ నిర్ణయించే పరిస్థితులు ఉన్నాయి. దాసరి జయరమేష్ కానీ వీళ్ళందరినీ ఎవరు కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి దగ్గర పంపించారు. మాట్లాడిన వాళ్ళందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా, పారిశ్రామికవేత్తలు, వ్యాపారాలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ కూడా, అలాగే కేంద్రంతో సంబంధించి వ్యాపారాలు చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఒత్తిడి చేసి తీసుకెళ్ళి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన నిర్ణయాలు చేయట్లా, కేసీఆర్ చేసిన నిర్ణయాలు ఆయన అమలు చేస్తూ ఉన్నాడు అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను. సో ఇది పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాల నరేంద్ర గారితో లీడర్ కార్యక్రమం.